హైడ్రాక్ షాక్ ఇచ్చిన హైకోర్టు. ఏ నిబంధన కింద ఇంత వేగంగా ఎన్ కన్స్ట్రక్షన్ కూల్చివేశారు? హైదరాబాద్లోని ఎన్ కన్స్ట్రక్షన్ సెంటర్ కూల్చివేత వ్యవహారంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు హైడ్రా చర్యలను తీవ్రంగా ప్రశ్నించింది. ఉదయం ఉత్తర్వులు అందజేసిన వెంటనే ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కనీసం విచారణకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఏ నిబంధన కింద ఇంత వేగంగా చర్యలు చేపట్టారని వ్యాఖ్యానించింది. క్రమబద్ధీకరణ తిరస్కరించడంపై గతంలో ప్రభుత్వం యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిందని, వాటికి విరుద్ధంగా హైకోర్టు చర్యలు ఎట్లా చేపట్టిందని ప్రశ్నించింది. ఓవైపు తమ్మిడికుంట చెరువు 29 ఎకరాలు ఉన్నట్టు అధికారులు చెబుతుండగా, భూ ఆక్రమణ నిరోధక చట్టం 26 ఎకరాలు ఉన్నట్లు పేర్కొంది. హైకోర్టు వ్యాఖ్యానించింది. భిన్నమైన వాదనలతో పాటు నోటీసులు జారీ ప్రక్రియపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేసినందున సమగ్ర సర్వే విచారణ చేపట్టాలని పేర్కొంది. హైడ్రా ఎన్ కన్స్ట్రక్షన్ కూల్చివేతపై సవాల్ చేస్తూ ఎన్ కన్స్ట్రక్షన్ తరపున ఎండీ ఎన్ ప్రీతం రెడ్డి హైకోర్టులో శనివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి రఘురాం వాదన వినిపిస్తూ జూలై 30న నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారని, ఆగస్టు 8న ఆక్రమణ తొలగింపు ఉత్తర్వులు జారీ చేసిన వాటిని శనివారం ఉదయం 9:04 అందజేశారని, అంతకు ముందే ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు ప్రారంభించారని తెలిపారు. ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేస్తారన్న కనీసం 15 రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి విరుద్ధంగా అధికారులు ఈ చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. నాగార్జున 20,063 చదరపు మీటర్లు కొనుగోలు చేసి మరో 7,000 చదరపు మీటర్లు విక్రయం ఒప్పందం ద్వారా తీసుకున్నారు. 2009లో నాగార్జున నుంచి పిటిషనర్ లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. ప్రహారీ నిర్మాణ అనుమతి తీసుకొని తర్వాత ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నట్లు తెలిపారు.